హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ అనేది యూట్యూబ్ వాళ్ళు మనకు కొన్ని అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో ఈ అప్డేట్స్ అనేది ఏంటో అవి మనకి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్. అండి. కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏంటి? మన ఛానల్లో మనం టెక్స్ట్ రూపంలో కానీ లేదా ఇమేజెస్ రూపంలో కానీ కమ్యూనిటీ పోస్ట్ అనేది చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ అనేది మనకు కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఛానల్లో కూడా మనం ఇమేజెస్ కానీ లేదా ఏదైనా మెసేజ్ కానీ పంపించేటువంటి అవకాశం అనేది మనకు ఫ్యూచర్లో తీసుకురాబోతుంది. సో ఈ ఛానల్ అనేది చూడండి, క్రియేటర్ ఇన్సైడర్ అనే ఒక ఛానల్ అనేది ఒకటి ఉంది. సో దీన్ని చూడండి, ఇది హోమ్లోకి వెళ్తే మనకు డిస్కవర్ న్యూ కమ్యూనిటీ ఉంటుంది. దానిలోకి వెళ్ళామనుకోండి, వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని వస్తుంది. సో అక్కడ మనము మెసేజ్ కానీ లేదా ఏదన్నా ఇమేజెస్ రూపంలో కానీ మనం పంపించుకోవచ్చు. సో ఈ ఫీచర్ అనేది మనకు యూట్యూబ్ అనేది త్వరలో తీసుకురాబోతుంది. సో ప్రస్తుతానికి కొన్ని ఛానళ్ళకి టెస్టింగ్లో ఇచ్చున్నారు. ఆ టెస్టింగ్ అనేది ఓకే అయితే, సక్సెస్ అయితే మనకు యూట్యూబ్ వాళ్ళు అన్ని ఛానళ్ళు కూడా దీన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా చేయాలి అనుకుంటే, అంటే వేరే ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అనేది మనం చేయాలి అనుకుంటే, మనం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన 24 అవర్స్ తర్వాత, అంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేస్తాం కదండి, సబ్స్క్రైబ్ చేసిన 24 అవర్స్ తర్వాత మాత్రమే మనం ఆ కమ్యూనిటీ పోస్ట్ అనేది ఆ ఛానల్లో చేయగలమండి. సో సెకండ్ అప్డేట్ అండి, సబ్స్క్రైబ్ బటన్. సో సబ్స్క్రైబ్ బటన్ అండి, మామూలుగా మనం మన ఛానల్లో వీడియో చేసేటప్పుడు, అది నేనే కాదు ఎవరైనా సరే వీడియో చేసేటప్పుడు ఏం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అలా చెప్పినప్పుడు ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది కానీ లేదా పిఎన్జీ ఫైల్ కానీ అలా మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి చెప్పినప్పుడు. సో ఇలా చెప్పినప్పుడు యూట్యూబ్ అనేది ఫ్యూచర్లో ఏం చేస్తుందంటే, ఇలా సబ్స్క్రైబ్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఏఐతో క్రియేట్ చేసినటువంటి ఒక లైట్ లాంటిది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన గ్లో అవుతుంది. సబ్స్క్రైబ్ అని చెప్పినప్పుడు ఆ సబ్స్క్రైబ్ పైన గ్లో అవుతుంది అనమాట. చిన్న లైట్ లాంటిది గ్రో అవుతుంది. సో ఇది కూడా మనకు ఫ్యూచర్లో రాబోతుంది. సో నెక్స్ట్ వన్ అండి, కామెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్లో ఏం చేస్తుంటాం, మెసేజ్ పెడుతుంటాం, అలాగే వాయిస్ రూపంలో కూడా మనం మెసేజ్ అనేది ఇస్తూ ఉంటాం. సో యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే, కామెంట్స్ అనేవి మనకు టెక్స్ట్ రూపంలోనే కాకుండా ఒక 30 సెకండ్స్ అనేవి వాయిస్ రూపంలో కూడా, అంటే మనం వాయిస్తో కూడా ఆ 30 సెకండ్స్ అనేది రిప్లై అనేది ఇవ్వచ్చు. సో ఇది కూడా మనకు ఫ్యూచర్లో రాబోతుంది. సో ఇది రావడం వల్ల ఏమవుతుందంటే, మనం డైరెక్ట్గా మన వాయిస్తోనే కామెంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ అండి, యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి. యూట్యూబ్ షార్ట్స్ అండి, అంటే ఏం లేదు, మామూలుగా కొన్ని మనం యూట్యూబ్లో షార్ట్స్లో ఏం చేస్తూ ఉంటాము, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి కానీ, కొన్ని టూల్స్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి కానీ, ఇమేజెస్ చేంజ్ చేయడానికి కానీ ఏం చేస్తూ ఉంటాము, మన క్రోమ్లోకి వెళ్ళి ఏఐతో కొన్ని ఇమేజెస్ కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కానీ క్రియేట్ చేసుకొని మళ్ళీ దాన్ని షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. కానీ ఫ్యూచర్లో ఏంటంటే యూట్యూబ్ వాళ్ళే ఒక సదుపాయాన్ని తీసుకురాబోతున్నారు. అదేంటంటే ఏఐతో క్రియేట్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇమేజెస్ అన్నీ కూడా మనకు యూట్యూబే నేరుగా అందిస్తుందండి. మనం షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు క్రియేట్ అని వస్తుంది. ఆ క్రియేట్ పైన మనం నొక్కామనుకోండి, మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కావాలి, అలాగే మనకి ఎటువంటి ఇమేజెస్ కావాలి అనేది మనకు యూట్యూబ్ వాళ్ళే మనకు అందించడం జరుగుతుంది. మనం క్రోమ్లోకి వెళ్ళి మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళే మనకు అందించేటువంటి అవకాశం అనేది మనకు ఫ్యూచర్లో రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి అప్డేట్స్. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే టెస్టింగ్లో ఉన్నాయి, ఫ్యూచర్లో మనకు అందుబాటులోకి రావచ్చు. సో ఇవ్వండి. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.